అందరికీ నమస్తే. ఇప్పుడు మనం చూస్తుంది నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్. ఇది మొత్తం ఫ్రైడే ట్రేడింగ్ రేంజ్. సో, ఈ షేడెడ్ ఏరియాలో మనం మార్క్ చేసి పెట్టుకుంది ప్రీవియస్ డే అంటే ఫ్రైడే ట్రేడింగ్ రేంజ్. ఇది ప్రీవియస్ డే హై, ఇక్కడ ప్రీవియస్ డే లో. సో, బేసిక్ రూల్ ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ ప్రీవియస్ డే లో బ్రేక్ చేస్తే మనం షార్ట్ చేస్తాం. ఏదైనా ఒక స్టాక్ ప్రీవియస్ డే హై బ్రేక్ చేస్తే బై చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఏదైనా ఒక స్టాక్ ప్రీవియస్ డే రేంజ్‌లో ఓపెన్ అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ స్టాక్ ఎయిదర్ ప్రీవియస్ డే లో దగ్గర ఎలా ట్రేడ్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. లేదా ప్రీవియస్ డే హై దగ్గర ఎలా ట్రేడ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. క్లియర్‌గా ఇక్కడ నిఫ్టీ ప్రీవియస్ డే రేంజ్‌లో ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది. తర్వాత ఫస్ట్ క్యాండిల్‌లోనే ఇక్కడ చూడండి మనం లార్జ్ లోయర్ వీక్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో, మళ్ళీ కూడా నిఫ్టీ మనకేం చెప్తుందంటే ప్రీవియస్ డే రేంజ్‌ని నేను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానని నిఫ్టీ చెప్తుంది. ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 9:50కి ఫామ్ అయింది. సో, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్‌లో ఒక ఇండికేషన్ ఇచ్చింది. ఆ ఇండికేషన్ ఏంటంటే ఈరోజు లో బ్రేక్ చేసే ఉద్దేశ్యం తనకు లేదని. సో, మరి ఇలాంటి సెటప్‌ని ఎలా ట్రేడ్ చేసే ఛాన్స్ ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే నిఫ్టీ ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్ ఎంతుందో మనం మార్క్ చేసుకుంటున్నాం. ఇది ఫస్ట్ 15 మినిట్స్ రేంజ్. ఇది 15 మినిట్స్ రేంజ్ హై. ఇది 15 మినిట్స్ రేంజ్ లో. సో, చాలామంది ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ స్ట్రాటజీ ఐడియా ఉండే ఉంటుంది. ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ 15 మినిట్స్ రేంజ్ హై సైడ్ గానీ, 15 మినిట్స్ రేంజ్ అప్పర్ సైడ్ గానీ, లోయర్ సైడ్ గానీ బ్రేక్ అయితే మనం ఆ స్టాక్‌లో ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ క్యాండిల్ హై దగ్గర 15 మినిట్స్ రేంజ్ హైని బ్రేక్ చేసింది. సో, ఇది నిఫ్టీ మనం బై చేయడానికి దొరికిన ఫస్ట్ ఆపర్చునిటీ. సో, మనం బై చేస్తూనే నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్టాప్ లాస్. సో, స్టాప్ లాస్ సేఫెస్ట్ స్టాప్ లాస్ ఏంటంటే ఈరోజు లో. ఎంత ఈరోజు లో అంటే 24,350, అరౌండ్ 24,350. సో, ఇక్కడ బై చేసే ఆపర్చునిటీ దొరికింది. 24,350 స్టాప్ లాస్. ఇది ఫస్ట్ బై చేసే ఆపర్చునిటీ. సో, కాసేపు ఆగిన తర్వాత నిఫ్టీ మనకి ఇంకొక బై చేసే ఆపర్చునిటీ వచ్చింది. ఎక్కడంటే ఇక్కడ. ఈ జోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నిఫ్టీ నిన్న ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, ఈరోజు ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది. క్లియర్‌గా ఈ జోన్ రెసిస్టెన్స్ ఏరియా లాగా యాక్ట్ చేసింది. కానీ అరౌండ్ 125 ఈ టైంలో నిఫ్టీ ఈ హైని కూడా బ్రేక్ చేసింది. ఎవరైతే ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యారో వాళ్ళకి ఇక్కడ ఇంకొక ఆపర్చునిటీ దొరికింది. ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ బై చేసిన వాళ్ళకి ఇక్కడ ప్లేస్ చేసాం. సో, ఎవరైతే ఇక్కడ బై చేశారో వాళ్ళకి ఆల్రెడీ ప్రాఫిట్స్ రావడం మొదలైంది. అంటే వాళ్ళు 24,420 ఆర్ 430 దగ్గర కొని ఉంటారు. ప్రైస్ ఆల్రెడీ 24,480కి రీచ్ అయింది. సో, వాళ్ళు చేయాల్సిన సేఫెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కూడా ఇక్కడున్న స్టాప్ లాస్‌ని ఇక్కడికి ప్లేస్ చేసుకుంటే మనం రిస్క్‌ని తగ్గించేసుకున్నాం. ఇక్కడ బై చేసాం, ఇక్కడ స్టాప్ లాస్ చేసాం. తర్వాత ఇక్కడ కొన్న వాళ్ళైనా, ఇక్కడ కొన్న వాళ్ళైనా నిఫ్టీ ఆఫ్టర్‌నూన్ నుంచి బాగా ట్రెండ్ అవుతూ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే ప్రీవియస్ డే హైని రీచ్ అయిందో స్మాల్ పుల్ బ్యాక్ అయింది. ఈరోజు నిఫ్టీ 2 బై ఆపర్చునిటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ కొన్న వాళ్ళు ఎంత రిస్క్ రివార్డ్ అచీవ్ చేసి ఉండొచ్చు, ఇక్కడ కొన్న వాళ్ళు ఎంత రిస్క్ రివార్డ్ అచీవ్ చేసి ఉండొచ్చో ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ బై చేస్తున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసాం. ప్రీవియస్ డే హై దగ్గర ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా మనం ఎగ్జిట్ అవ్వకుండా అలానే హోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకుంటే మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్‌గా రిస్క్ రివార్డ్ రేషియో ఎంతంటే 1:1.6 అచీవ్ చేసి ఉండొచ్చు. ఇది ఫస్ట్ లాంగ్ ట్రేడ్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఎంత రిస్క్ రివార్డ్ అచీవ్ చేసి ఉండొచ్చో చూద్దాం. సో, మనం ఇక్కడ బై చేస్తున్నాం. స్టాప్ లాస్ ఇక్కడ. ఇక్కడ ప్రీవియస్ డే హై దగ్గర ప్రాఫిట్ తీసుకున్నట్టయితే రిస్క్ రివార్డ్ 1:1.4. లేదు మనం అక్కడ ప్రాఫిట్ తీసుకోవడం మిస్ అయింది అంటే ఎండ్ ఆఫ్ ది డే తీసుకుంటే 1:1 రిస్క్ రివార్డ్ రేషియో అచీవ్ చేసి ఉండొచ్చు. సో, ఇది కంప్లీట్‌గా నిఫ్టీ ఇంట్రాడే అనాలిసిస్. ఇప్పుడు రేపు ఏం చేయబోయే ప్రాబబిలిటీ ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది నిఫ్టీ డైలీ చార్ట్. ఈ బ్లాక్ లైన్ వచ్చేసి 20 డే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఆ లైన్‌తో ఒకసారి మనం మార్కెట్ సైకిల్‌ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తే నిఫ్టీ
ఈ క్యాండిల్, ఈ క్యాండిల్‌తో ఈ 2 క్యాండిల్స్ క్లియర్‌గా ఏం చెప్తున్నాయంటే నిఫ్టీ అప్ ట్రెండ్ కాస్త డౌన్ ట్రెండ్ అయింది. ఎందుకంటే 2 కన్సిక్యూటివ్ డేస్ 20 డే మూవింగ్ యావరేజ్‌ని, 20 డే ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌ని బ్రేక్ చేసి బిలో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ దాదాపు 19 బార్స్ అంటే 19 ట్రేడింగ్ సెషన్స్ నుంచి డౌన్ మార్కెట్ సైకిల్‌లో ట్రేడ్ అవుతోంది. ఇది నిఫ్టీ సపోర్ట్ లెవెల్. ఇక్కడ ఫార్మ్ అయిన ఈ క్యాండిల్ దగ్గర ఫార్మ్ అయిన లార్జర్ విక్ ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేసేలాగా కనిపించింది. కానీ ఫ్రైడే ఫార్మ్ అయిన క్యాండిల్ అంటే ఈ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. ఈ రెడ్ బేరిష్ క్యాండిల్ లో ఒకసారి మనం మార్క్ చేసుకుంటే 24,330 అరౌండ్ 24,330 ఇందాకే మనం చూసాం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ అండ్ ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ చూసాం. ఫ్రైడే లోని ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ బ్రేక్ చేయలేదు. పైగా స్ట్రాంగ్‌గా విత్ హోల్డ్ చేసింది. తర్వాత ఈరోజు ప్రైస్ క్లియర్‌గా సపోర్ట్ పైన ఇక్కడ క్లోజ్ అయింది. సో, ఈలో ప్రైస్ హెజిటేషన్ మనం చూడొచ్చు. హెజిటేషన్ ఏంటంటే ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్, ఇది బుల్లిష్ క్యాండిల్. పాస్ట్ 3 డేస్ ప్రైస్ యాక్షన్ మనం గమనిస్తే బుల్స్, బేర్స్ మధ్యలో చాలా టఫ్ ఫైట్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇలాంటి టఫ్ ఫైట్ మామూలుగా ఎప్పుడు జరుగుతుందంటే క్రూషియల్ పాయింట్స్ దగ్గర మాత్రమే ఇలాంటి హెజిటేషన్ ప్రైస్ హెజిటేషన్ మనం గమనించొచ్చు. ఇంకా లాస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే థర్స్డే క్యాండిల్, ఫ్రైడే క్యాండిల్, మండే క్యాండిల్ 3 క్యాండిల్స్‌కి లో దాదాపు సేమ్. సో, ఆ లో మనం మార్క్ చేస్తే థర్స్డే ఏమో బుల్స్ డామినేషన్ ఉంది. ఫ్రైడే ఏమో బేర్స్ డామినేషన్ ఉంది. తర్వాత మళ్ళీ మండే బుల్స్ డామినేషన్ మనకు క్లియర్‌గా చార్ట్స్‌లో విజిబుల్‌గా కనిపిస్తుంది. డిఫరెంట్ డేస్‌లో డిఫరెంట్ డామినేషన్స్ మనం గమనించినా కూడా ఈ లోని మాత్రం బ్రేక్ చేయలేకపోయారు. మనం సింపుల్‌గా ఏం అజ్యూమ్ చేయొచ్చు అంటే నిఫ్టీ ఈ సపోర్ట్ బ్రేక్ చేసి ఇలా ట్రేడ్ అయితే క్లియర్‌గా అది మార్కెట్‌కి మంచి సైన్ కాదు. అలా కాకుండా ఈ సపోర్ట్‌ని హోల్డ్ చేసి మండే హై అంటే ఈ హైని ఈ గ్రీన్ లైన్ హై పైన ట్రేడ్ చేస్తే ఈ సపోర్ట్ హోల్డ్ చేసింది మార్కెట్ అని చెప్పొచ్చు. ఇది నిఫ్టీ కంప్లీట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్.